గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సెక్రటరియట్కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో మెట్రో నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. ఫైనాన్స్ కమిషన్తో చర్చించే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లనున్నారు. విశాఖలో మెట్రో నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. ఫైనాన్స్ కమిషన్తో చర్చించేటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడంలో ప్రతిరోజు కూడా చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో ప్రతిరోజు కూడా వివిధ శాఖలతో అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆ శాఖ తీరు ఏ రకంగా ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు అవసరమైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా 3 శాఖలతో బిజీగా గడపనున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా విశాఖలో మెట్రో ప్రాజెక్టుతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణం, అలాగే ఫైనాన్స్ కమిషన్తో చర్చించేటటువంటి అంశాలపైన ఆర్థిక శాఖ అధికారులతో, అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఎస్ఐపిబి అధికారులతో కూడా సమావేశమవుతారు. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఏపీ విభజన అంశాలకు సంబంధించి పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఒక్కొక్కటిగా సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా విశాఖను ఐటీ హబ్తో పాటు టూరిస్ట్ హబ్గా మారుస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముందు నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెట్రో ప్రాజెక్టును తీసుకుంది. ఇదే నేపథ్యంలో ఎందుకంటే దగ్గర 620 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి విశాఖ ఏకంగా 25 లక్షల జనాభా కలిగి ఉంది. సో భవిష్యత్తు ముందు కూడా ఎక్కువగా మరింత జనాభా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఐటీ పరిశ్రమలతో పాటు మిగిలిన పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పడితే మరింత జనాభా పెరిగేటటువంటి నేపథ్యంలో సో దానికి అనుగుణంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పూర్తిగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా 2047కు సంబంధించి 2047 విజన్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అప్పటి ట్రాఫిక్ అనుగుణంగా ఇప్పటి నుంచే కూడా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు అధికారులతో పూర్తిగా సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా 3 కారిడార్లుగా కూడా ఈ విశాఖ మెట్రో ప్రాజెక్టును అయితే విభజించడం జరిగింది. మొదటి ఫేజ్లో 46 కిలోమీటర్ల మేర 11,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వము. సో 99 ఎకరాలను నోటిఫై చేసింది, దాన్ని సేకరించబోతోంది. దీనికోసం 882 కోట్ల రూపాయలని కూడా ఖర్చు చేయబోతోంది. అంటే విశాఖలో ఇప్పుడున్నటువంటి జనాభాతో పాటు మరింత మంది జనాభా పెరిగినా, కొత్త కంపెనీలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉండేలా పూర్తిగా మెట్రో కారిడార్ అనేది సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగా అన్నటువంటి పూర్తి ప్రణాళికతో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం పూర్తిగా ప్రాధాన్యతనైతే సంతరించుకోబోతోంది. ఎందుకంటే ఇటు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ పూర్తిగా విశాఖపై దృష్టి సారించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆర్థిక రాజధానిగా ప్రస్తుతం ఏపీకి విశాఖ ఉంది కాబట్టి కంపల్సరీగా దాన్ని మరింత హైప్ చేసే విధంగా కూడా పూర్తిగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించి ఏదైతే మెట్రో కారిడార్కి సంబంధించి పూర్తిగా డిపిఆర్ని సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశించినా దానికి అనుగుణంగా అడుగులు అయితే పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేలా ప్రస్తుతం అయితే అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఈరోజు పూర్తిగా కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందులో కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఎందుకంటే మెట్రో కారిడారు ఇటు హైదరాబాద్కు ధీటుగా దీన్ని నిర్మించబోతున్నారు. ఏకంగా 29 స్టేషన్ల నిర్మాణము, అతి తక్కువ స్థల సేకరణతో, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా పూర్తిగా చూడబోతున్నారని కూడా తెలుస్తోంది. మరోపక్క ఇటు విశాఖ ఎయిర్పోర్ట్తో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉండేలా ఈ కారిడార్ అయితే ఉండబోతోంది. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభం కాబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విభజన హామీలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా దీనిపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మాత్రం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ శాఖ పైన సమీక్ష జరగబోతోంది. మరోవైపు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి వాటితో ఎటువంటి చర్చించే విధంగా ఏం చేయాలి, సో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా రాబట్టుకోవాలి, బడ్జెట్ ఏ రకంగా అలొకేషన్కి సంబంధించి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న దానిపైన కూడా ఆర్థిక శాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో దానికి సంబంధించి కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, దీన్ని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అన్న దానిపైన కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ అధికారులు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్ఐపిబి అధికారులతో కూడా సమావేశం అవుతారు. దీనికి సంబంధించి కూడా గతంలో నవంబర్లోనే పూర్తిగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. సో ఈరోజు దాన్ని మరొకసారి రివ్యూ చేసి దాని స్టేటస్ని కూడా పూర్తిగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందించనున్నారు. జోష్న. రైట్ హరికిషన్.